వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మేయర్ కటారి హేమలత దంపతులను హత్య చేసిన 5గురికి ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. నిందితులు చంద్రశేఖర్ అలియాస్ చింటూ, ఎం వెంకటచలపతి, మంజునాథ్, జయప్రకాష్, వెంకటేష్లకు ఉరిశిక్ష ఖరారు చేసింది. 2015 నవంబర్ 17న మేయర్ చంపర్లోనే దంపతులు హత్యకు గురైన విషయం తెలిసిందే. జరగండి సైడ్ పండి ఎట్లా సైడ్ పండి జరగండి ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో బాధిత కుటుంబానికి అండగా నిలిచారు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. చీలుగుమిల్లి మండలం పాకలగూడెం గ్రామానికి చెందిన తెల్లం స్వాతి అనే మహిళ భర్తను కోల్పోయి 3 చిన్నారుల బాధ్యతలను మోస్తూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో జీవనం కొనసాగిస్తోంది. విషయం తెలుసుకున్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు హృదయపూర్వకంగా స్పందించారు. వెంటనే స్పందించి చిర్రి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 30,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. చేస్తాను ఒకసారి నెంబర్ పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం పోలీస్ స్టేషన్లో పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ బాధారావు ఆదేశం మేర రక్తదాన శిబిరం కార్యక్రమంలో డీఎస్పీ రాంబాబు, సిఐ ప్రసాదరావు, ఎస్ఐ ప్రియోగమూర్తి, వీరఘట్టం ఎస్ఐ కళాధర్, ఎక్స్ చైర్మన్ పల్లా కొండబాబు, వివిధ పోలీసులు, స్టూడెంట్స్ పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా మనం రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. మా పాలకొండ సబ్ డివిజన్లో ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న కూడా మనకి పోలీస్ బ్యాండ్ అనేది కూడా మా ఎస్ఐ గారు మేము అందరం కలిసి కూడా కార్యక్రమం చేయడం జరిగింది. ఫస్ట్ డే నుంచి కూడా డిబేట్ కాంపిటీషను, అలాగే ఎస్ఐ రేటింగ్, అన్ని కార్యక్రమాలు కూడా మా స్టేషన్ సర్కిల్ పరిధిలో, మా సబ్ డివిజన్ పరిధిలో డిఎస్పీ గారు, మేము, మా ఎస్ఐస్ అందరం కూడా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రోగ్రాం ఎందుకంటే పోలీసు యొక్క త్యాగాలు మరువలేనివి కాబట్టి ఎంటైర్ స్టేట్ అండ్ నేషనల్ వైడ్ కూడా మన అక్టోబర్ 21 అనేది ప్రతి ఒక్కరు కూడా జరుపుకొని తీరాలి. ఈ యొక్క కార్యక్రమాలు చేసి మన యొక్క విధి నిర్వహణలో నిర్వహిస్తున్నటువంటి మన వాళ్ళ త్యాగాలు అనేది స్మరించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. పోలీసు వారికే కాదు, ఒక పబ్లిక్ కూడా మంచి అవేర్నెస్ కల్పించి మా యొక్క విధుల నిర్మట్ట ప్రతి ఒక్కరు కూడా స్మరించుకుంటూ, త్యాగాలు ఎవరైతే కోల్పోయారో వాళ్ళని స్మరించుకుంటూ ఒక ఉత్తమమైనటువంటి విధానంలో ఒక పోలీస్ వ్యవస్థని తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. నమస్కారం. ఈరోజు ఈవినింగ్ 6 o'clock అంటే క్యాండిల్ ర్యాలీ ఒకటి నిర్వహిస్తున్నాము. ఎంటైర్ మా సబ్ డివిజన్ పరిధిలో డిఎస్పీ గారితో పాటు ఆదోని పట్టణంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన అడ్వకేట్ జీవన్ సింగ్ రాయలసీమ ప్రాంతంలో కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రస్తావించారు. ఇటీవల పీఎఫ్ చెల్లింపులు ఆలస్యమవుతున్న విషయాన్ని తెలుసుకుని కార్మికుల విడతిని యాజమాన్యానికి తెలియజేశారని ఆయన తెలిపారు. యాజమాన్యం మరియు కార్మికులు ఒకసారి కూర్చొని చర్చిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి. దీనిపై యాజమాన్యం సానుకూలంగా స్పందించిందని జీవన్ సింగ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు వెంకప్ప, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు ప్రసాద్,
సిపిఎం జిల్లా నాయకుడు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. మీరు డబ్బులు కట్టలేదు, పిఎఫ్ రాసుటి కానీ ఇంకోటి కానీ అన్నీ చేసేసినాం. మీ పిఎఫ్ రావడానికి తిరిగి ఎందుకు చెప్తున్నానంటే అది వాస్తవం చెప్తున్నాను. మీ పిఎఫ్ రావడానికి మనము కట్టాల్సిన డబ్బులకి ఎలాంటి విధమైన సంబంధం లేదు. 1100 మంది లేబర్ ఉన్నప్పుడు 1000 మందికి ఎందుకు వచ్చింది, 100 మందికి ఎందుకు రాలేదు చెప్పండి. అది ఇప్పుడు మనం డబ్బు కట్టడం దానికి రాలేదు అని చెప్తే ఛాలెంజ్ చేస్తాను నేను దీనికి. మీరు డబ్బులు కట్టలేదు, పిఎఫ్ రాలేదు అంటే ఓపెన్ ఛాలెంజ్ ఇది. మీ ముందు ఇప్పుడు చెప్తాను, ఆయనలో చెప్తుంది. ఇప్పుడు చెప్తాను, నువ్వు కట్టలేదు రాలేదని చెప్తుంది కదా, ఆయన చెప్తాను. పాపం ఆయన తెలియదు చెప్తున్న విషయం చెప్తున్నాను. కొన్ని సంవత్సరాలుగా రాయలసీమ మిల్ యొక్క సమస్య ఉంది. ముఖ్య కారణం పిఎఫ్లో పేమెంట్స్ రావడం లేదు అనేసి. దీని గురించి ఆరా చేయగా మాకు అర్థమైంది ఏమంటే, నా దగ్గర కార్మికులు వచ్చారు. ముందుగా కార్మికులు వచ్చినప్పుడు మనకు యాజమాన్యం నుంచి కూడా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి, పెద్దలు ఉన్నారు కాబట్టి, ఒకసారి నేను వాళ్ళని ఇలా సమస్య ఉంది, మరి మీరు ఒకసారి కూర్చుంటే మనం పరిష్కరించుకోవచ్చు ఈ విషయాన్ని అంటే, వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి నిన్న కార్మికులు యాజమాన్యం ఇద్దరము కూర్చొని అన్ని రకమైన డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేస్తే కొన్ని విషయాలు మాకు తేటగలమైపోయాయి. అందులో ముఖ్యంగా ఏమంటే, పిఎఫ్ కట్టలేదు అనే ఒక దుష్ప్రచారం జరుగుతూ ఉంది. పిఎఫ్ అయితే కట్టేసినారు, కేవలము 84 లక్షలు మాత్రము అది డ్యామరేజెస్ కోసం పెండింగ్ ఉంది. దానికి పిఎఫ్ పేమెంట్కి సంబంధం లేదు. అప్లై చేస్తే డిపార్ట్మెంట్ పిఎఫ్ ఇవ్వాల్సిందే. ఆ డ్యామరేజెస్ అనే దాని విషయం మీద హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది కాబట్టి, హైకోర్టులో స్టే ఉంది కాబట్టి వాళ్ళ డబ్బులు వాళ్ళు కట్టడం లేదు అంతే. దానికి పిఎఫ్కి సంబంధం లేదు. కాకపోతే నిన్న చర్చల్లో యాజమాన్యం కూడా లేదు, ఆ అమౌంట్ కూడా మేము పే చేసేస్తాము అని చెప్పినందుకు వారికి కృతజ్ఞతలు, కార్మికుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గ్రాట్యుటీ కానీ ఇంకోటి కానీ అన్నీ చేసేసినాం. మీ పిఎఫ్ రావడానికి తిరిగి ఎందుకు చెప్తున్నానంటే అది వాస్తవం చెప్తున్నాను. మీ పిఎఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా జరుపుకునే ఏక్తా దివస్ ను పురస్కరించుకుని నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2K రన్ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్ జెండా ఊపి ప్రారంభించారు. నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమైన రన్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వరకు ఉత్సాహంగా కొనసాగితే. ఈ సందర్భంగా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ దేశ సమైక్యత, ఐక్యత, సోదరభావం పట్ల ప్రతి భారతీయుడు కట్టుబడి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రాజేష్ మీనా, ఐపీఎస్ ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, కానిస్టేబుల్, మహిళా సిబ్బంది పాల్గొన్నారు. వెనకరండి గన్మెన్స్ కొద్దిగా బ్యాక్. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏకతా దివాస్ వేడుకలు చీరాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీరాల ఎమ్మెల్యే మద్దులూరి బాలకొండయ్య ముఖ్య అతిథిగా పాల్గొని యూనిటీ రన్ కు జెండా ఊపి ప్రారంభం చేశారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల చివరి రోజు సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ జాతీయ ఐక్యత సందేశాన్ని చాటారు. చీరాల పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన ఈ యూనిటీ రన్ లో సివిల్, ఏపీఎస్పీ, హోంగార్డులు, క్రీడాకారులు, ఎన్సీసీ విద్యార్థులు మరియు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అక్టోబర్ 21 నుంచి పోలీసు అమరవీరుల వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు జాతీయ సమైక్యతా దినం సందర్భంగా ఈ మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా ఈ యూనిటీ రన్ 2 కిలోమీటర్స్ యూనిటీ రన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున పోలీసు సిబ్బంది అట్లాగే ప్రజలు వచ్చారు. దీనికి ముఖ్య అతిథిగా
ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా చేసిన మన చీరాల ఎమ్మెల్యే మాల్కొండయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మనం బీచ్ రోడ్లో ఈ 2 కిలోమీటర్స్ యూనిటీ రన్ ఏర్పాటు చేయడం జరిగింది. సార్ కూడా చురుగ్గా ఉత్సాహంగా పాల్గొన్నారు. వచ్చిన అందరికీ కూడా ముఖ్యం స్వాతంత్రానికి ముందు ఎంతో 562 సంస్థానాలు దేశంలో లేకుండా ఉన్నాయి. ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వచ్చిన తర్వాత అన్నిటినీ వాటిని మన దేశంలో కలపడం జరిగింది. అఖండ భారతదేశంగా దీన్ని రూపొందించారు ఆయన. కాబట్టి ఆయన జన్మదినం సందర్భంగా ఈ పోలీసు అమరవీరుల వారోత్సవాలు కూడా ఈ రోజుతో ఆఖరిగా ఈ జాతీయ సమైక్యత దినంగా పాటిస్తూ ఈరోజు చేస్తూ ఉన్నాము. మనస్ఫూర్తిగా పనిచేయడానికి ప్రతి ఒక్క అధికారి కానీ, ప్రతి ఒక్క వ్యక్తి కానీ, ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తలు అందరూ కూడా అలవాటు. విజయనగరం జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయంలో వైసీపీ జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. గత 3 రోజుల తుఫాను కారణంగా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని, తుఫానుకి ప్రజలు నష్టపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సీనియర్ వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఇటీవల ఏర్పడిన ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో తుఫాన్ తీవ్రత అత్యధికంగా ఉంటుందని వాతావరణ శాఖ వారు తెలియజేసినప్పటికీ ముందా తుఫాన్ తాలూకా తీవ్రత డిసెంట్రలైజేషన్ అవ్వడం వలన కొంతమేర దాని ప్రభావం తగ్గడం వలన ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో అధిక వర్షపాతం నమోదైనప్పటికీ కొంతమేర నష్టం వాటిల్లకపోవడం భగవంతుడు. పంట శాతాలకు వెళ్ళండి అనే పరిస్థితులు ఎక్కడ కనపడలేదు. మిగతా విషయాలకు వస్తే ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేయాలి అని ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకంగా ప్రజలందరినీ మమేకం చేస్తూ 1 కోటి సంతకాల కార్యక్రమం కానీ లేదు నియోజకవర్గ స్థాయిలో ఒక ర్యాలీ చేయాలని చెప్పి మేము అనుకోవడం, తుఫాన్ దృష్ట్యా ఆ ర్యాలీలు 4వ తారీఖుకి మొన్నటి రోజుని పోస్ట్ పోన్ చేశాం. జిల్లాలో ముఖ్యంగా ఈ శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్న తీర ప్రాంతాల్లో ఈ తుఫాన్ తీవ్రత దృష్ట్యా ఇంకా కొంత సమయం కావాలని చెప్పి మా అధ్యక్షుడు మేమందరం కోరడం, వారు వచ్చి మరొక వారం రోజుల పాటు అంటే 11వ తారీఖుని ఈ కార్యక్రమాన్ని, ఎందుకంటే దీనికి పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉంది. మేము మీ దృష్ట్యా చెప్తా ఉన్నాం. ప్రజలు నేరుగా మేము వెళ్ళి చెప్తే ముందు వచ్చి ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం తప్పు. ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేట్ పరం చేయడం తప్పు. ప్రభుత్వ వైద్యం ప్రభుత్వ పరంగా చేయాలి తప్ప ఆరోగ్యం అనేది, వైద్యం అనేది ఏదైతే. బాబురావు మృతి కార్మిక వర్గానికి ప్రజా ఉద్యమాలకు తీరని లోటన్నారు. పశ్చిమ గోదావరి కార్యదర్శులు ఏ రవి, జేఎన్వి గోపాలన్, సిఐటియు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏవి నాగేశ్వరరావు, సిహెచ్ నరసింగరావు, వివిధ ప్రజా సంఘాల జిల్లా నేతలు నివాళులర్పించారు. ఆయన అంత్యక్రియల అనంతరం ఉదయం 11 గంటలకు ఆయన భౌతిక దేహాన్ని ఏలూరు ఆశ్రమం మెడికల్ కాలేజీకి విద్యార్థుల పరిశోధనార్థం దానం చేయనున్నారు. ఈ సందర్భంగా స్నేహితులు, అభిమానులు, సహచరులు ఏలూరు మెడికల్ కాలేజీ వద్దకు హాజరు కావాలని కోరుతున్నామన్నారు. నెల్లూరు జిల్లా కొయ్యలగూడెం పరింపుడి గ్రామంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు ఎమ్మెల్యే చిరి బాలరాజు. నష్ట పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించి రైతులతో మాట్లాడి పంటల నష్టాన్ని సమీక్షించారు. వర్షాల వల్ల వరి సహా పలు పంటలు దెబ్బతిన్నాయని రైతులు వివరించగా ఎమ్మెల్యే వారికి ఆర్థిక మరియు వ్యవసాయపరమైన పూర్తి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శాప్ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరి, మాజీ ఎంసీ చైర్మన్ పారేపల్లి రామారావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నిర్మలా కిషోర్, జనసేన మండల అధ్యక్షులు తోట రవి, టీడీపీ మండల అధ్యక్షులు పారేపల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు. మన పరింపుల్లోనే మార్కెట్ యార్డ్ ఉందండి. వేస్ట్ గా తుప్పులు గట్ట అన్ని ఉండండి. మేము గత 10 సంవత్సరాల నుంచి కళ్ళాల కింద అడుగుతున్నామండి. కళ్ళాల కింద తయారు చేస్తానండి. ఈ పంటనే మేము మిల్లర్స్ కి సురస్తూ అక్కడ మిల్లర్ కి తోలడానికి ఆరబెట్టడానికి మాకు అనువైన ప్లేస్ ఎక్కడా లేదండి.
అదే మన మార్కెట్ యార్డ్ లో మీరు కళాల కింద ప్రిపేర్ చేస్తేనండి మాకు ప్లేస్ ఉంది అక్కడ. గతంలో మన టీడీపీ ప్రభుత్వం మాకు టార్బల్స్ ఈ స్పేస్ ఇచ్చేవారు. అలాగే మాకు అక్కడ కళ్ళాలు ఏర్పాటు చేసి మాకు ఈ టార్బల్స్ ఇవన్నీ ఏర్పాటు చేసి మేము మాకు పండిన పంట అంత ప్లేస్ ఉంది అక్కడ. ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వ్యవసాయంలో ఇటు రైతులు నష్టపోయినటువంటి పంటకి నష్టపరిహారం అందించే విధంగా, అలాగే ఈ 4 రోజులు ఈ తుఫాన్ కారణంగా అనేక గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేదల ఇల్లు కానీ వారికి ఆస్తి నష్టం కానీ జరిగితే వెంటనే స్పందించి వారికి తక్షణమే ఆర్థిక సాయం చేయటం, వారి కుటుంబాలకు అండగా నిన్న చూసే ఉంటారు నియోజకవర్గంలో సుమారు ఒక 50 కుటుంబాలకి 3,000 చొప్పున ఆర్థిక సాయం, అలాగే వారి కుటుంబాలకి 5 కేజీల రైసు, ఆయిల్ ప్యాకెట్స్, అలాగే కూరగాయలు, వారి ఉండడానికి మెరుగైనటువంటి ఒక హాస్టల్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి 4 రోజులు కూడా ఫుడ్ ఏర్పాటు చేసి ఒక సురక్షితంగా వాళ్ళని ఉంచడం జరిగింది. భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం మధ్య పంచాయతీలో తునిపోలం గెడ్డలో గల్లంతైన బాలిక కాళ్ల ధనుశ్రీ శ్రీ మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. గ్రామ ప్రజలంతా విచారంతో కదిలి వచ్చి ఆమెకు చివరి వీడ్కోలు పలికారు. గ్రామమంతా విషాద వాతావరణం నెలకొంది. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని హనుమకొండ జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో యువజన ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా యువజన క్రీడాధికారి గుగులోతు అశోక్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు యువకులకు 7 అంశాలలో పోటీలు నిర్వహించామని, ఈ యొక్క పోటీలు వారిలో ఉన్న ప్రతిభను బయటకు తీయడానికి దోహదపడతాయన్నారు. పోటీ ప్రపంచంలో తమకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుని రాష్ట్ర జాతీయ స్థాయిలో సత్తా చాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర యువజన అవార్డు గ్రహీతలు మండల పరశురాములు, గంగోజుల నరేష్, ఆకులపల్లి మధులకు హనుమకొండ జిల్లా యువజన క్రీడాధికారి అశోక్ కుమార్ శాలువాతో సన్మానించారు. బాపట్ల జిల్లాలో మేదరమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో యూనిట్ రన్ జరిగింది. స్టేషన్ ఎస్ఐ మహమ్మద్ రఫీ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అక్టోబర్ 21 నుండి పోలీస్ అమరవీరుల వారోత్సవాలు జరుగుతుండగా అందులో భాగంగా జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా యూనిటీ రన్ ఏర్పాటు చేయడం జరిగింది. నాదర్మెట్ట ఎస్ఐ పోలీస్ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజకీయ నాయకులు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ దళితుల ఐక్యతపై దేశవ్యాప్తంగా రాజకీయ కుట్ర చేస్తోందని, దీన్ని రద్దు చేయాలని నేషనల్ మాల మహానాడు మరియు రాక్స్ నేషనల్ అధ్యక్షులు ఆర్ఎస్ రత్నాకర్ డిమాండ్ చేశారు. బాపట్ల పట్టణంలోని సాయి ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 100 సీట్లు ఉంటే అందులో 4 సీట్లు ఇచ్చి అన్యాయం చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన ధ్వజమెత్తారు.
ఎస్సీ వర్గీకరణకు శాంపుల్గా పంజాబ్లో హర్యానాలో మొట్టమొదటిగా ఈ దేశంలో అమలు చేసిందని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీజం వేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మేడికొండ సుబ్బయ్య, తానికొండ ఆనందబాబు, చింత సురేష్ బాబు, బండికల్ల రవిబాబు తదితరులు పాల్గొన్నారు. ఇది దేశవ్యాప్త ఉద్యమం కాబట్టి మిత్రులారా, మాలమహానాడు అంటే ప్లీజ్ ఫోన్లన్నీ కొడుకుసాయి. దేశవ్యాప్త ఉద్యమం కాబట్టి మాలమహానాడు అంటే తెలుగు రాష్ట్రాల్లో తప్ప వెనక అదర్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ నోబడీ నోస్ వాట్ మాలమహానాడు ఈజ్. మాలమహానాడు అంటే అవకి తెలియదు కాబట్టి రాక్స్ గా పేరు పెట్టడం జరిగింది. ఇట్ వాస్ రీక్రిస్టెండ్ యాజ్ రాక్స్. రోర్ ఎగ్నెస్ట్ కేటగిరైజేషన్ కాన్స్పిరసీ ఆఫ్ ఎస్సీస్, కుట్రపూరిత ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక గర్జన. ఐ వెంట్ టు కేరళ, తమిళనాడు, కర్ణాటక, అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నాను మిత్రులారా. ఐ కెన్ స్పీక్ ఆల్మోస్ట్ ఆల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా. అన్ని భాషలు మాట్లాడతాను. ఐ హావ్ బీన్ ఇన్ ది సోషల్ అండ్ పొలిటికల్ రిఫార్మేటరీ మూవ్మెంట్ ఫర్ 30 years. నేను కొత్త వ్యక్తిని కాదు, కంటిన్యూస్గా 30 సంవత్సరాలుగా ఫస్ట్ నుంచి కూడా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఐ వాజ్ ది స్టూడెంట్ ఆఫ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం, MBBS. అప్పటి నుంచి కూడా స్టూడెంట్ ఉద్యమాల నుంచి కంటిన్యూస్గా ఉన్నటువంటి వ్యక్తి. మన చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు కూడా వెన్ దే వర్ ఇన్ ది పొజిషన్, వారు ఏ పొజిషన్లో లేనప్పటి నుంచి కూడా వారితో నేను కంటిన్యూ అవుతున్నాను. సో సోషల్ అండ్ పొలిటికల్ రిఫార్మేటరీ మూవ్మెంట్స్ లో ఉన్నాను కాబట్టి ఎస్సీ వర్గీకరణ ఉద్యమం అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉద్యమం ఇది. మీరు కానీ నేను కానీ గతంలో కానీ ఈవెన్ ద బ్రిటిష్ వర్ ఇన్ ద పవర్ ఇన్ దిస్ కంట్రీ, బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని రూల్ చేసినప్పుడు కానీ ఎప్పుడు కూడా ఇటువంటి ఉద్యమం జరగలేదు. కాబట్టి మీకు అందరికీ, విలేకర్ సోదరులందరికీ కొత్త సబ్జెక్ట్ ఇది. మీరు చాలా చూస్తున్నారు. ఐఎమ్ ఆల్సో నాన్ వర్కింగ్ జర్నలిస్ట్. మీరు చాలా చూస్తున్నారు కాబట్టి ఈ సబ్జెక్ట్ మీకు కూలంకషంగా వివరిద్దాం అనేటటువంటి ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగింది మిత్రులారా. మొత్తం అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నాను, తెలంగాణ అంతా తిరిగాను, ఆంధ్రాలో తిరిగాను, ఇంకా కొన్ని పార్ట్స్ ఉన్నాయి. మీరు కూడా మీ నుంచి నేను, నా నుంచి మీరు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది ఏంటంటే, ఏదో రత్నాకర్ గారు వచ్చారు, ఇప్పుడు ఏదో ప్రెస్ మీట్ పెట్టారు, పోయారు అనుకోకండి. ఫర్ ఎవ్రీ 15 days నేను వస్తాను, మీతో పాటు జర్నీ చేస్తాను. మీ నుంచి చేయాల్సినటువంటి కోఆపరేషన్ అంతా అందివ్వండి. మా నుంచి ఏం చేయాలో వాట్ వీ కెన్ డూ, వీఆర్ రెడీ టు ఎక్స్టెండ్ హోల్ హార్టెడ్లీ. మేమేం చేయాలో మీకు అందరికీ. బాపట్ల జిల్లాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలతో జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది చేత స్వయంగా జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ చేయించి అనంతరం జెండా ఊపి ఎస్పీ ఉమామహేశ్వర్ ఐపీఎస్ రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రీయ ఏక్తా దివాస్ కార్యక్రమాన్ని బాపట్ల పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద నిర్వహించారు. ఉమామహేశ్వర్ మాట్లాడుతూ అక్టోబర్ 21 నుండి ప్రారంభమైన పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ముగుస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు బాపట్ల డీఎస్పీ జి రామాంజనేయులు, సిసిఎస్ డీఎస్పీ పి జగదీష్ నాయక్, ఏఆర్ డీఎస్పీ పి విజయసారథి తదితరులు పాల్గొన్నారు. వల్లభాయ్ పటేల్ గారి జయంతిని పురస్కరించుకొని మనం ఈ రాష్ట్రీయ ఏకతా దివస్ యూనిటీ ఆఫ్ ఇండియా కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన దేశ చరిత్రలో ఒక అపూర్వమైనటువంటి నాయకుడు. ఆయన యొక్క దూరదృష్టి, ధైర్యం, సంకల్పంతోనే స్వతంత్రం తర్వాత దేశంలోని 550 సంస్థానాలని ఏకం చేసి ఒక యునైటెడ్ ఇండియాని ఆయన నిర్మించడం, ఆ నిర్మాణానికి పునాది వేయడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఒక అంశాన్ని గట్టిగా అన్నారు. అది ఐక్యత లేకుండా బలం లేదు, బలం లేకుండా పురోగతి లేదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన దేశ చరిత్రలో నాయకుడు. విజయనగరం జిల్లా వెంటాడ మండలం కేంద్రంలో శుక్రవారం హిందువుల ప్రతి ఇంటిలోనూ గోవు ఉండాలని విశ్వ హిందూ పరిషత్ కార్యదర్శి కాళ్ళ నాగభూషణ్ రావు విజ్ఞప్తి చేశారు. గోపాష్టమి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గోవుకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం గోవుతో తిరువీధి కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో భజనలతో ఉత్సాహంగా జరిపారు. ఈ సందర్భంగా నాగభూషణ్ రావు మాట్లాడుతూ గతంలో గోవు ఆధారిత జీవనం జరిగిందన్నారు. గోమూత్రము, పేడ, చివరకు ధూళి కూడా ఆరోగ్య ప్రధానిగా నేటి శాస్త్రవేత్తలు గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో భజన బృందం రెడ్డి అప్పల్ నాయుడు, బోడికొండ వెంకటరమణ,
పాండురంగ మంగమ్మ, కొనుకు కృష్ణవేణి తదితర భక్తులు పాల్గొన్నారు. పేరు కాళ్ళ నాగభూషణరావు, విశ్వ హిందూ పరిషత్ విభాగ కార్యదర్శి, అంటే ఈ 3 జిల్లాలకి కార్యదర్శిని. ఈరోజు గోపాష్టమి సందర్భంగా మన మెంటాడ గ్రామంలో గోవుతోటి తిరువీధుల పాదయాత్ర జరిగి గోవు తాలూకా ప్రాముఖ్యతని వివరించడం జరుగుతుంది. ఈరోజు గోపాష్టమి ప్రతి ఏరియాలోని దేశం అంతా గోపాష్టమి జరుగుతుంది. కారణం ఏంటంటే ఒక హిందూ కుటుంబానికి గోవు చాలా ముఖ్యమైనది. గోవు లేకుండా మనిషి లేడు. సర్వదేవత నిలయము గోవు. ప్రతి రైతు పూర్వకాలంలో గోవు ఇంట్లో పెంచుకొని పిల్లల్లాగా గోవు పాలు పిల్లలకి పట్టేవారు. గో ఆధారిత వ్యవసాయం చేసేవారు. ఏదైతే గోమూత్రము ఔషధంగా ఉపయోగపడుతుంది, అలాగే గోమలం అంటే గోవు పేడ, ఆవు పేడ అంటారు. ఆవు పేడ ఈరోజు గ్యాసుల కింద వాడుతున్నారు. అలాగే పై దేశాల్లో కూడా ఎక్స్పోర్ట్ చేసి కేజీ 60 రూపాయలు గో పేడని అమ్ముతున్నారు. కాబట్టి అంత గొప్పదైన సర్వదేవతా నిలవైన మన గోవుని కాపాడుకోవడం మన ముఖ్య ధర్మం. ప్రతి హిందూ ఇంట్లో గోవు ఉండాలన్న ఒక సంకల్పంతో మనం ఈ తిరువీధుల్లోని ఈరోజు గోపాష్టమి సందర్భంగా పర్యటన చేయిస్తున్నాము, పాదయాత్రలు చేయిస్తున్నాము. జై శ్రీరామ్. కేవలం గోమాన్యం, గో పాలే కాకుండా గో ధూళి కూడా మనకి క్యాన్సర్ నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.